అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం రోజు బోనాల పండగ శుభాకాంక్షలు. అట్లాగనే ప్రజలకి ప్రభుత్వానికి కూడా బోనాల పండగ శుభాకాంక్షలు. మన ఈరోజు జరిగే సమస్యలు అనేది ఇవాళ మేము బయటకు తీసుకొస్తున్నాము. చాలామంది కూడా మన పార్టీలో ఉండవారు, ప్రతి ఒక్క పార్టీ అయినా సరే, పేదవాళ్ళకి అన్నం పెడితేనే వాళ్ళ కడుపులు మనం నింపుకున్నట్టు అని ప్రభుత్వముకి మంచి సపోర్ట్, మంచి లైఫ్ ఉంటుంది. కానీ ప్రజల్ని పట్టించుకోలేని ఒక ప్రభుత్వము చాలామంది మోసాల కోసం ఎగబడి ఆడపిల్లల్ని కూడా తెలియకుండా తెలుసుకొని కూడా వాళ్ళని ఎక్కడంటే అక్కడ మొత్తులు చల్లి ఆడపిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఇది చాలా దగ్గర కూడా హైదరాబాద్లో జరిగింది. అట్లాగని మన తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి చాలామంది ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు ఉంటాయి. ఎంతమంది గెలిచిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, ఓడిపోయిన ప్రభుత్వాలు కూడా ఉంటున్నాయి. కానీ అసలు మన ప్రభుత్వం అంటే ఏంటి, ఏం చేస్తుంది ప్రజలకి ప్రభుత్వము? మన ప్రజలకి మీరు ఏమని చెప్పారు? మన ప్రభుత్వము ప్రతి ఒక్క ప్రజలకి మేము మంచిగా ఉంటామని చెప్పారే తప్ప అక్కడ మీరు ఏమీ చేసింది ఏది లేదని మన ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఎంతమంది ప్రజలు మీ మాటలు విని ఎంతో సంతోషంగా ఖుషి అయిపోతున్నారు. మన ప్రజలు మీరు మాట్లాడే మాటలకి మీ అవసరాల కోసం మన ప్రభుత్వం వాడుకుంటుందే తప్ప మా ప్రజల్ని పట్టించుకునే అవసరాలు ప్రభుత్వానికి తెలియటం లేదు. ఆ ప్రభుత్వం గెలిచినాకనే తెలుస్తుందే తప్ప ఆ తర్వాత ప్రజల్ని తీసి పక్కన పడేస్తున్నారు. వాళ్ళ అవసరాల కోసం మన ప్రజల్ని వాడుకుంటున్నారే తప్ప అక్కడ చేసేది ఏ ప్రభుత్వం కూడా కరెక్ట్గా సిస్టంగా లేదు. ఈరోజు కూడా ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా, కానిస్టేబుల్ కానీ, పోలీస్ సిఏ గార్స్ కానీ, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లు కూడా అట్లా ఉండి ప్రజలు బోనాల పండక్కి అట్లా నిలబడి వచ్చారు కాబట్టి కొంచెమన్నా కొద్దిగా ప్రజలకి హెల్ప్ ఉంటుంది. అలాంటి పోలీస్ గారు వాళ్ళకన్నా నమస్కరించి ధన్యవాదాలు చెప్తున్నారు పోలీస్ ఆఫీసర్లకి. ఇదివరకటి పోలీస్ ఆఫీసర్ లాగా లేరు ఇప్పుడు కొత్త పోలీస్ ఆఫీసర్లు, కొత్తగా ప్రజల్ని పట్టించుకునే పోలీస్ ఆఫీసర్లు వచ్చారే. కానీ దానికి తగ్గట్టు మన ప్రభుత్వము ప్రజల్ని పట్టించుకోవటం లేదు. ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ఏం చెయ్యాలని మన ప్రజల్ని పట్టించుకోవాలని కోరుకుంటుంది? ఏ కాడికి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు ప్రభుత్వము. ప్రజల అవసరాల కోసం పట్టించుకునే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా లేదు. ఎక్కడ ఏది జరిగినా కూడా మన ప్రభుత్వం పట్టించుకొని ఆ సమస్యలు అనేది బయటికి తీయాలి. ఒక్కొక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేయాలి. చేస్తేనే అది ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వం అయినా సరే గెలిచినాక ఒక లెక్కలు ఉంటున్నాయి, గెలిచిన తర్వాత ఒక లెక్కలు ఉంటున్నాయని ఎంతమంది ప్రజలు చెప్పుకుంటుంటే అది కనీసం మన ప్రభుత్వానికి కూడా తెలియటం లేదేమో అనుకుంటున్నాను నేను. తెలుసుకున్నా కూడా తెలియనట్టే వాళ్ళు ఆస్తుల మీద ఎగబడుతున్నారే తప్ప వాళ్ళ అవసరాల కోసం ప్రజలు వాడుకుంటున్నారు. ఆ ప్రజలు చెప్పేది కూడా ఇదేను. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనం ఏం చేయాలి, మనకి ప్రజల కోసము ఆ ప్రజలు చెప్పే మాట
వాళ్ళు ఏదైతే చెప్పారో, అక్కడ ఏ సమస్యలు ఏదైతే బయట పడుతున్నాయో దానికోసం మన ప్రభుత్వం బయటకు ఉండి ఎక్కడ ఏ జరిగిన సమస్యలు కూడా బయటకు తీయాలా మన ప్రభుత్వం అని కోరుకునే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా అది ముందుకొచ్చి ప్రజల్ని పట్టించుకొని ఆ ప్రజలతో ఉంటూ ఆ ప్రజల మాటలు వింటూ ఉంటే ఎంతో సంతోషంగా మన ప్రభుత్వం అనేది ముందుకు అడుగేస్తుంది. లేకపోతే వెయ్యలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ అవసరాల కోసం ప్రజల్ని పట్టించుకుంటున్నారే తప్ప ఆ ప్రజల్ని కాపాడే ప్రభుత్వము ఇంకా రాలేదు ముందుకి. వస్తే భారతీయ జనతా పార్టీ ఒక్కటే మన ప్రభుత్వానికి ప్రజలకు కూడా మేమున్నామని నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వారు కూడా ఇలా మాట్లాడటం జరిగింది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ప్రజలు కూడా వింటున్నారు. ఇని ఒకప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. కొత్త లెక్కలు కొత్తలాగా ఉంటాయి, పాత లెక్కలు పాతలాగా ఉంటాయి. ఆ లెక్కలు అనేది ఎక్కడుంటాయి? ఓన్లీ హెడ్ ఆఫీస్ మున్సిపాలిటీ దగ్గర ఉంటాయి, మామూలు మున్సిపాలిటీ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే పెద్దవాళ్ళు ప్రజలకు మేమున్నామనే నమ్మకాన్ని పట్టించుకునే వాళ్ళే ఒక మున్సిపాలిటీలో పనిచేసుకునేవారు. వాళ్ళు కూడా మన ప్రజల్ని పట్టించుకోకపోతే ఈ రేట్లన్నీ పెంచుకుంటడం వల్ల వాళ్ళకి ఎంతో ఇబ్బందులు పడి ఎంతో బాధలు పడుతూ కూడా మన ప్రభుత్వం ఇప్పుడన్నా కనీసం పట్టించుకోవటం లేదు. ఇంకా రేట్ల మీద రేట్లు పెంచుకుంటున్నారే కానీ వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవటం లేదు. ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వానికి కోసమే వాడుకుంటానికి వాళ్ళు ఆడుకుంటున్నారు ఆటలు, లేకపోతే ఆడరు. వాళ్ళ అవసరాల కోసమే మన ప్రజల్ని పట్టించుకుంటున్నారు. వాళ్ళకి అవసరమైనప్పుడే మమ్మల్ని పిలుచుకొని ఎవరో ఒక్కళ్ళకి ఇంత ఎగరేస్తే ఆ ఎగరేసిన దాంట్లో వాళ్ళకి వీళ్ళు సపోర్ట్గా ఉండి కొంతమంది ప్రజలు మోసపోతున్నారు, కొంతమంది ప్రజలు మంచిగా ఎదుగుతున్నారు. అక్కడ కూడా తేడా ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగని ఆర్టీసీ బస్సులో కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ చాలా టూ మచ్గా మాట్లాడుతున్నారని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళు పడే మాటలు, వాళ్ళు పడే కష్టాలని ఆ బస్సు టిక్కెట్లు అనేది తీసి పడేస్తే ఎంతో బాగుంటుంది. మా ప్రజలకి అనవసరంగా మేము బస్సు ఎక్కి ఆ బస్సులో కొట్లాట్లు పంచాయతీలు చేసుకుంటూ మేము బతుకుతున్నామంటే ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు కండక్టర్లు డ్రైవర్లు. అలాంటి మనుషుల్ని మేము చూసి మా కళ్ళెంబడి మేమే ఏడుచుకుంటూ బయటికి కిందకి దిగుతున్నామే తప్ప ఈ టిక్కెట్లు అనేది ఇది మాది కాదు, ప్రజలది. టిక్కెట్లు ఫ్రీగా పెట్టారంటే అది ఓన్లీ ఆర్టీసీ డిపో వాళ్ళు ఎవరికి పెట్టారు, పార్టీ ఎవరికి పెట్టారు. ఫ్రీ బస్సులు కాదు అది. ఓన్లీ ఇప్పుడు రేట్లు పెంచిన వల్ల ఆర్టీసీ డిపో బస్సుల్ని టిక్కెట్లు రేట్లు ఎక్కువ పెంచిన వల్ల అది ఓన్లీ జెంట్స్కు సంబంధించింది. ఆ జెంట్స్ ద్వారా కానీ ఈ టిక్కెట్ అనేది లేడీస్కి ఫ్రీగా ఇస్తున్నారు. అది గమనించి ప్రభుత్వం పట్టించుకొని ఆర్టీసీ బస్సులకి వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఉందో కండక్టర్లకి అమౌంట్ రావటం లేదు, డ్రైవర్లకు వచ్చింది. ఆర్టీసీ కండక్టర్లకి వాళ్ళ అమౌంట్ అక్కడ పనిచేసే వర్కర్స్కి కూడా డిపోలో వర్క్ పనిచేసే వాళ్ళు కూడా వర్కర్స్కి కూడా అమౌంట్ రాలేదు. ఇంతవరకు ఇన్ని రోజులు పట్టించుకోలేని ఒక ప్రభుత్వము మాకు ఏం చెప్తుందో ఏం చేస్తారో కూడా మాకు అర్థం చేసుకోవటం లేదు. మమ్మల్ని అసలు పట్టించుకోవటం లేదు. దానివల్ల మేము టిక్కెట్లు పెంచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన మాటలు మేము వినాలే తప్ప మేము చెప్పిన మాటలు మా డిపో వాళ్ళు వినరు. అందుకోసమని వాళ్ళు చెప్పారు, మేము చేస్తున్నాము అంతే తప్ప మాకు ఎలాంటి సంబంధాలు లేవని ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ చెప్పడం జరిగింది. అట్లాగనే మాకు మా అమౌంట్ అనేది మాకు వస్తే ఆ టిక్కెట్లు కూడా ఫ్రీ అనేది బంద్ చేసి మహిళలకు కూడా టిక్కెట్లు తీసుకొని
ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ అకౌంట్లో పడతాయి అని చెప్పని మాట ఇచ్చారు మహిళలకి. అలాంటి మాటల మీద ఉంటేనే ఆ ప్రభుత్వం అనేది గెలుస్తుంది. లేకపోతే తేడాగా చేస్తే ఆ ప్రభుత్వం నిలబడుతుందా నిలబడదా అని సంగతి తర్వాత. కానీ ప్రజలకి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడే ఒక ప్రభుత్వం నిలబడాలని కోరుకుంటున్నారు ప్రజలు. అట్లాగానే రేషన్ కార్డు అనేది ఎవరికి కూడా 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు ఉండే వాళ్ళకి రేషన్ కార్డులు వస్తున్నాయి. 60 గజాలు 65 గజాలు 121 గజాలకు ఒక గుంటకు కూడా రేషన్ కార్డులు అనేది రావటం లేదు. వాళ్ళు ఓన్లీ 350 500 1000 గజాలు జాగలకు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నారు. మరి ప్రజలకి ఎందుకు పట్టించుకోవటం లేదు ప్రభుత్వము? రేషన్ కార్డు అనేది ఎందుకు ఓపెన్ చేయటం లేదు? కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు ఓపెన్ చేయండి. వైట్ రేషన్ కార్డులు అనేది ప్రతి ఒక్క ప్రజలకి ఈ రేషన్ కార్డు అనేది కావాలి. పేదవాళ్ళు, ఓన్లీ పేదవాళ్ళు 120 గజాలు జాగా 65 గజాలు జాగా 75 గజాలు జాగా ఉండవారికి ఎవరికైనా రేషన్ కార్డు అనేది పక్కా కంపల్సరీ రేషన్ కార్డు అనేది పంపించండి, ఓపెన్ చేపించండి. ఇది ఇంపార్టెంట్. ప్రజలకు కూడా చాలా బాధలు పడి ఇబ్బందులు పడుతుంటే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వమే కిందకి తిరిగిపోతుంది. వణికిపోతున్నారు. ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ప్రజలకు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళంటూ ఎవరు ఏం లేదు. ప్రభుత్వానికి తెలియదేమో కానీ ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ కనీసం అంత రేట్లు పెంచుకుంటం వల్ల ఆ డబ్బుల మీద కూడా లంచాల మీద ఎగబడి తిని పేదవాళ్ళను ముంచి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ప్రభుత్వము తేలుతుంది. అది చూసన్నా పేదవాళ్ళని పట్టించుకొని ప్రజలతో ఉండి ఇమ్మీడియట్లుగా రేషన్ కార్డు అనేది ఓపెన్ చేయండి ప్రతి ఒక్క ప్రజలకి. అట్లాగనే అమౌంట్ అనేది చాలా తక్కువ చేయాలి. రేట్లు ఎక్కువ తగ్గించండి. మార్కెట్లు రేట్లు కూడా తినలేని పరిస్థితుల్లో చాలామంది ప్రజలు కూడా, ఎంతమంది కిరాయిలకు ఉండేవాళ్ళు కూడా ఆకలితో ఉండలేక తినలేక ఉండలేక ఎంతో బాధపడి ఎంతో ఇబ్బందులు పడే ఒక పేదవాళ్ళ సమస్యలు ఇది బయటపడుతున్నాయి. అంటే అలాంటి ప్రభుత్వం ముందుకు రావాలి. వచ్చి పేదవాళ్ళ బతుకుల్ని బతికించాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అట్లాగనే పోలీస్ ఆఫీసర్లకు కూడా ఎంక్వైరీ చేయండి. ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి చాలా దొంగలు కూడా ప్రవర్తిస్తున్నారు. మైకులు పెట్టుకొని నైట్ కూడా 11 12 గంటలకు మైకులు పెట్టుకొని వస్తున్నారు. మార్నింగ్ 6:30 4 కూడా మైకులు పెట్టుకొని వస్తుంటే నిద్రలు కూడా పోలేకుండా పోతున్నారు పెద్దవారు. ఇమ్మీడియట్లుగా ఇలాంటి దొంగ లెక్కలు చేసే ప్రతి ఒక్క మైకులు పెట్టుకునే వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోండి. పోలీస్ ఆఫీసర్లకు కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే ఇది చాలా మంది ప్రజలకి ఇంపార్టెంట్. ఇది వాళ్ళు బాధపడే బాధల్ని మన పోలీస్ ఆఫీసర్లు కూడా పట్టించుకోవాలి. ఇమ్మీడియట్లుగా ప్రతి ఒక్క ఏరియాకి ప్రతి ఒక్క స్తంభాలకి సీసీ కెమెరాలు పెట్టించాలి ప్రభుత్వము. ఇన్ని డబ్బులు ప్రభుత్వం తింటుందంటే కనీసం ప్రజలకి వాళ్ళ సమస్యలకి ఒక సీసీ కెమెరాలు అనేది ఇమ్మీడియట్లుగా పెట్టించమను. ప్రభుత్వం కాడ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ అనేది సీసీ కెమెరాలు పెట్టించమని చెప్పండి. రోడ్లు కరెక్ట్గా వేయమనండి. రోడ్లు కూడా కరెక్ట్గా లేవు. మెయిన్ రోడ్లకే వేస్తున్నారు. లోపల ఉండే రోడ్లు గల్లీలు రోడ్లు కూడా సరిగా వేయటం లేదు. కాబట్టి ఈ రోడ్లు కూడా వేయించాలి. పాత రోడ్లు మొత్తం తీసేసి మళ్ళా కొత్త రోడ్లు వేసేటప్పుడు కింద నేల నుంచి పైదాకా తీసేసిందే మళ్ళీ కొత్త రోడ్డు వేయటానికి ప్రిపేర్ చేస్తే ఆ నీళ్లు కూడా నార్మల్గా వెళ్ళిపోతాయి. రోడ్ల మీద రోడ్లు వేస్తే ఆ నీళ్ళు అనేది నిలిచిపోతున్నాయే తప్ప
బయటికి పారిపోవటం లేదు. దానివల్ల కూడా చాలామంది ప్రాబ్లం అవుతున్నాయి. కాబట్టి దీన్ని పట్టించుకొని ప్రతి ఒక్క ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క ప్రజలకు కూడా ధన్యవాదాలు. ఎవరైతే మోసాల మీద ఎగబడి చేస్తారో ఆ మోసాలని దింపేయండి. ప్రజల్ని పట్టించుకొని ఆ ప్రజలతో ఉండి వాళ్ళ సమస్యలు అనేది బయటకు తీసుకొని మన ప్రభుత్వం గెలిచినాక ఒక లెక్క, గెలవక ముందు ఒక లెక్క అని చెప్పి వాళ్ళు చెప్పి బాధపడుతుంటే ఆ బాధలని కూడా చాలామంది మహిళలకు కూడా ప్రజలకు కూడా బాధపడుతున్నారు. దీన్ని పట్టించుకొని గమనించి ఇమ్మీడియట్లుగా ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. ఇమ్మీడియట్లుగా పట్టించుకొని ప్రజల మీద ఒక దృష్టి పెట్టండి. వాళ్ళ సమస్యలు అనేది బయటకు తీయండి. ఈ మార్కెట్ల రేట్లు కూడా తగ్గించండి. చాలామంది అట్లాగనే కాలేజీ స్కూల్ రేట్లు అయితే చాలా టూ మచ్గా పెంచారంట. వాళ్ళు చదువుకోలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ప్రజలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా ప్రాబ్లంలో కూడా ఇరుక్కున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ మాకు. అది కూడా చాలా బాధ అనిపించింది. ఇమ్మీడియట్లుగా ఇలాంటి రేట్లు కూడా స్కూల్ రేట్లు కానీ కాలేజీ రేట్లు కానీ తగ్గించి ప్రజల్ని పట్టించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండే లక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. థ్యాంక్ యూ.